నువ్వు దొంగ, ఆడో దొంగ. ఇంకొకడు మిర్చి ఆటలో టిక్కీ దొంగ, నువ్వు బియ్యం దొంగ, ఆడేమో చేపల దొంగ. ఏంటో దొంగలు కలిసి ఊడు పంచుకున్నట్టు ఒకరినొకరు పలకరించుకుంటా వచ్చారు. ఏంటి మీరు చెప్తుంది? మీరేం మెసేజ్ ఇస్తున్నారు? లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు. లా అండ్ ఆర్డర్ లేకపోతే నువ్వు రాగలుగుతావు నిన్న? నువ్వు రా, పోలీసు వాళ్ళు లేకుండా చూస్తా. లా అండ్ ఆర్డర్ లేదంటున్నావుగా. నిన్ను పంపించింది గౌరవంగా మాట్లాడిచ్చింది, పరామర్శించింది పోలీసు వాళ్ళని బట్టే, పోలీసు పక్కాగా పనిచేయబట్టే ఈరోజు నువ్వు తిరుగుతున్నావు రోడ్డు మీద. ఇది మీ ప్రభుత్వం కాదు. కళ్ళు లేకుండా కబోది లేక గుడ్డిగా పరిపాలించటానికి ప్రతిరోజు నరకం చూశారు. సామాన్య ప్రజలను కూడా బతకనిచ్చారు మీరు. ఎవరైనా కనీసం మీకు ఇంకా సిగ్గురాలా? మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టకూడదో నీకు కానీ, జగన్కి కానీ, అబ్బాయికి కానీ, మీ అందరికీ అక్కడ వాతలు పెట్టారు ప్రజలు. మా నియోజకవర్గంలో ఆడికి పెడితే నీకు బందరులో పెట్టారు. అమాయకమైనటువంటి మా బీసీ నాయకుడు కొల్లు రవీంద్రనే మర్డర్ కేసులో ఇరికిచ్చి నువ్వు సెంట్రల్ జైలుకి పంపించావు. పాపం ఊరికే పోద్దా అని అడుగుతున్నా. నీ నోటుకొచ్చినట్టు నువ్వు కాపులు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద ఆ జగన్ నువ్వు మాట్లాడా, జగన్ స్క్రిప్ట్ నువ్వు మాట్లాడా. ఏంటి నీ భాగోతం? ఒకటి చెప్తే మాట్లాడే భాగోతం నీ బతుకు, ఒకరితో చెప్పించుకుని మాట్లాడే బతుకు నీది. మాది ఇండివిజువాలిటీ. మాకేముంటే అది మాట్లాడతాం, ఏముంటే అది చెప్తాం. నీ దగ్గర దమ్ముంటారా? నా ఇంటికి రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా, అబ్బిగాడి ఇంటికి రమ్మన్నా వస్తా, కొల్లేరు ప్రజలను తీసుకుని వస్తా, కొల్లేరు వాళ్ళని తీసుకొని వస్తా. నిజంగా నీ ఆత్మసాక్షిగా అబ్బాయి చౌదరి వాళ్ళకి బాకీ లేడు, ఇతను తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నానంటే కనుక పైసా కూడా ఇవ్వద్దు. ఇప్పటి వరకు అతను ఎంత నష్టపోయి ఉంటాడో ఆ డబ్బులు కూడా అతను కట్టిస్తాం, తప్పు జరగకపోయి ఉంటే. ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు? ఏది పడితే అది మాట్లాడుతున్నారేంటి? మా లెక్కలు తెలుస్తానంటారేంటి? మా దగ్గర ఏమి లెక్కలు ఉన్నాయని తెలుస్తారు మీరు. మీకంటే అధికారం వస్తుంది ఇంకా మీ జీవితానికి? ఇదంతా మా గొప్ప అనుకుంటున్నారా ఏంటి? మా గొప్పతో మేము గెలవాలా? మీరు చేసినటువంటి చండాల పనులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు మొత్తం విసిగిపోయారు. అందుకనే నిన్ను గుడ్లోడ తీసి పక్కన కూర్చోబెట్టారు. జగన్ని, నిన్ను, అన్ని అందరినీ ఒక ఘాటికి కట్టారు. ఒకవేళ జగన్ పులివెందులో గెలిచాడు అనుకుంటున్నామేమో, జగన్ను కూడా నైతికంగా గుడ్లోడ తీశారు. వైనాట్ 175 అని ఈ పక్క నుంచి ఆ పక్కే, ఆ పక్క నుంచి ఈ పక్కే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళలాగా పరిగెట్టావు. సిద్ధం రండి చూసుకుందామని. ఆఖరికి ఏమైంది? మీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరైంది. ఇవాళ కాదు, రాజకీయంగా మిమ్మల్ని గోళీ కడతారు ఆంధ్రప్రదేశ్లో. మిమ్మల్ని అనేది జీవితంలో ఎప్పటికీ నమ్మరు. లేదు మా తప్పు ఉంది, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇదిగో ఈ విధంగా తప్పు నడుస్తున్నారు, ఇది మీకు కరెక్ట్ కాదు, ఇది మీకు కరెక్టా అని చెప్పి అడుగు. తప్పులేదు. మా లెక్కలు తేలుతానంటావేంటి? అంటే ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఎందుకు బెదిరిస్తావు? మేమేం తప్పులు చేసామని మా లెక్కలు తేల్చావుగా. గతం అంతా భాగవతం అంతా అయింది కదా, ఇంకా తెలియట్లేదు బుద్ధి నీకు? ఇంకా మాట్లాడుతున్నావు? ఏళ్ళల్లో ఏ ఒక్కడైనా సరైనడు ఉన్నాడా? రాడ్లు చూడండి, రాడ్లు పట్టుకుని నీ పొలంలో నువ్వు రాడ్లు పట్టు తిరిగే పనే ఉంది. నువ్వు నిజంగా అంత సౌమ్యుడి అయితే ఇదిగో చూడండి, ఇంకో ఫోటో చూపిస్తా. వాళ్ళకి ముందు విందు 2-3 రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ చేసి చూడండి మీ బతుకులు చూడండి. మీరు కట్టిన బిల్లు మీరు వాళ్ళ బారుల్లో పెట్టి తాగిచ్చి వాళ్ళని తీసుకొచ్చి హోటల్లో నిలవబెట్టి తెచ్చుకునే బతుకు మీది. మీరా మాట్లాడుతున్నారు? పోనీ ఎప్పుడైనా ఒక్క హైయర్ పర్సన్ మేము ఎంగేజ్ చేసామా? మేము ఎప్పుడైనా అసాంఘిక శక్తులతో చేతులు కలిపామా? మా తప్పేమన్నా ఉందా? అసలు నేనున్నానా ఊళ్ళో? ఎందుకు బాగుపడి ఏడుస్తారు? మమ్మల్ని అంటారేంటి? మీరా మేమా? పచ్చనే జీడి తోట దునిచావు, చుట్టూతో ఫెన్సింగ్ పడేసావు, ట్రాన్స్ఫరాలు తీసుకెళ్ళిపోయావు. నేను మోటార్లు కొంటే నుయ్యని దాచుకున్నావు, అమ్ముకున్నావు. పేద ప్రజలకి ఆదరణ 2 కింద మేము వాషింగ్ మిషన్లు ఇచ్చాం, రజకులకి మేము పాలకాయలు ఇచ్చాం, మేము మామూలుగా నాయి బ్రాహ్మణులకి చైర్లు ఇచ్చాం, వాళ్ళకి మెటీరియల్ ఇచ్చాం. అవన్నీ
90 మందికి సంబంధించినటువంటి పరికరాలన్నీ లారీల మీద ఎత్తుకుని అమ్మేసుకోలేదా నువ్వు హోల్సేల్గా? అమ్మేసుకోలేదా? ఏంట్రా నీతి కౌరులు మాట్లాడుతున్నారు? చేతి వృత్తి చేసుకునే వాళ్ళకి మేము ఇస్తే మా గవర్నమెంట్ మారిపోతే నువ్వు వాళ్ళకి పంపిణీ చేయాల్సింది పోయి వాళ్ళ మార్జిన్ మనీ 10% కట్టారు. ఆ వర్క్ పరికరాలు వాళ్ళకి అందలా. నీ మీద ఎంక్వైరీ చేశారు. నువ్వే ఆ వస్తువులన్నీ అమ్ముకున్నావు, దోచేశావు అని నిర్ధారణ అయింది. మాకెందుకు పాలకాయలు అంటావేంటి? నీకెందుకో పాలకాయలు మాకు అవసరమా? పట్టుకెళ్ళావా లేదా? నువ్వు వాటిని అమ్మేసుకున్నావా లేదా? లేదు లబ్ధిదారులకు ఇచ్చావా? శభాష్, పొరపాటు అయిపోయిందని చెప్పి శాలు కప్పి మేమే తప్పుగా మాట్లాడాం నిన్నని అభినందిస్తా. అలాంటివి జరుగుంటే. అంటే పెన్షన్లు తీసేశారంటావు. మేము తీసామా పెన్షన్లు? ఎవడైతే డాక్టర్ ఉన్నాడో రీవెరిఫికేషన్లో డాక్టర్ తీశాడు. డాక్టర్ తీసిన దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏమన్నా డాక్టర్ చెప్పిందా పలానా వాడు పెన్షన్ తీయమని, పలానా పార్టీ వాడు తీయమని? ర్యాండమ్గా చెక్ చేశారు, మొత్తం అందరినీ చెక్ చేశారు. ఎవరికైతే అర్హత లేదో అవి తీశారు. లేదు నిజంగా అర్హత ఉంది, ఎస్ మళ్ళీ వెరిఫై చేసి ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ముసలి కన్నీళ్ళు కారుతున్నావేంటి? నీ ముసలి కన్నీళ్ళు నువ్వేదో ఉద్ధరించినట్టు. దాంట్లో మా కార్యకర్తలు కూడా పోయినాయి, మాకు పోయినాయి అని బాధగానే ఉంది. కానీ ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. అన్నీ కరెక్ట్గా ఉండి వాడు పెన్షన్ డ్రా చేస్తున్నాడు అంటే అది నేరమే కదా. దానికి మాట్లాడవే. ఓకే, నీ దగ్గర ఏమన్నా జెన్యూన్ కేసు వచ్చింది, బై మిస్టేక్ డాక్టర్ తప్పు చేశాడు, క్లెయిమ్ చేయి, కమాన్. మేము స్పందించకపోతే కదా. ఇది గుడ్డి ప్రభుత్వం కాదు కదా, ఇది కళ్ళున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీలాగా కబోదులు కారు. ఇక్కడ ఉంది పెన్షన్ ఇస్తానని చెప్పి ఏదో 1000 రూపాయలు ఇవ్వడానికి 5 ఏళ్ళు బిచ్చగాడికి ఇచ్చినట్టు ఇచ్చావు. మేము ఒక్క నెలలో మొదటి నెలలో ఇచ్చాం. మాకు మీకు పాలనలో ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. నువ్వేదో రాజకీయ విమర్శలు చేసుకుంటా పగట వేషగాళ్ళలాగా ఆన్లైన్లో పరామర్శించకుండా నీకు ఇంకా తెలియదేమో. రేపో మాపో ఈ అబ్బుగారు కూడా తెలుగుదేశంలోకి వద్దామని చూస్తున్నాడు. నువ్వు ఆ విషయం తెలుసుకో ముందు. వాడు కూడా సైకిల్ ఎక్కువ ట్రై చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ అకామిడేషన్ లేదు, ఎవడో ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ గోడ చుట్టూ ఆ బిల్డింగ్ల చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు అది ముందు తెలుసుకో ఫస్ట్. వాడు ఓట్లు అడిగేటప్పుడే చెప్పాడు, నేను గెలిస్తే తెలుగుదేశంలోకి వస్తా, నేను గెలిస్తే తెలుగుదేశంలోకి వస్తా, నాకు ఈసారి వేయండి, ఇంకోసారి నాకు ఇంకోసారి వేయండి అని ఓట్లప్పుడే అడుక్కున్నాడు. ఆ మాట అంటే పెద్ద నిజాయితీ గల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త అంట, వాడికి సపోర్ట్గా వీడు వచ్చాడంట. ఏంట్రా ఏది పడితే అది మాట్లాడుతున్నారు? వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మావి కౌంట్ అవుతుంది కాదు, మీ మాటలన్నీ కూడా మళ్ళీ కౌంట్ అవుతున్నాయి. మీ కౌంట్ అవుతున్నాయి, మీ చేష్టలు కౌంట్ అవుతున్నాయి. రపా కన్ను కొట్టాలి, రాత్రిపూట అయిపోయే పని అయిపోవాలి, తెల్లారిపాటు. కానీ నువ్వు మాట్లాడినటువంటి పెద్ద మనిషి నువ్వు.